బాసరా ట్రిపుల్ ఐటీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పీయూసీ 1తో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులకు యాజమాన్యం హఠాత్తుగా సెలవులు ప్రకటించింది. వెంటనే హాస్టళ్లను ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లాలని ఆదేశించడంతో విద్యార్థులు క్యాంపస్ నుంచి బయలుదేరారు. అయితే ఈ ఆకస్మిక నిర్ణయానికి గల కారణాలపై యాజమాన్యం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీజ. ఇటు బాసరా ట్రిపుల్ ఐటీలో ఒక్కసారిగా కలకలం రేగిందని చెప్పవచ్చు. ఇటు పీయూసీ ఫస్ట్ ఇయర్ తో పాటు ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్నటువంటి విద్యార్థులకు హఠాత్తుగా సెలవులు ప్రకటిస్తూ అకాడమిక్ అసోసియేట్ డీన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచే ఈ సెలవులు వర్తిస్తాయని చెప్పేసి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే అకాడమిక్ క్యాలెండర్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు యాజమాన్యం చెప్తుంది. అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా సెలవులు ప్రకటించడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వెంటనే హాస్టల్ గదులు ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లాలని అధికారులు ఆదేశించడంతో విద్యార్థులు క్యాంపస్ ను విడిచి ఇళ్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే పీయూసీ 1, E1, E2 విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతం సెలవులు ప్రకటించారు. మిగిలినటువంటి సీనియర్ విద్యార్థుల పరిస్థితి ఇంకా ఏంటి అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సిలబస్ పూర్తి చేయడం లేదా పరీక్షల నిర్వహణలో కూడా ఎలాంటి జాప్యం జరగకుండా ప్రణాళికబద్ధంగానే సెలవులు ఇచ్చామని చెప్పేసి అకాడమిక్ అసోసియేషన్ డీన్ వివరణ ఇచ్చారు. అయితే ప్రారంభం తిరిగి కళాశాల ఎప్పుడు తెరుచుకుంటుందనే విషయానికి సంబంధించి ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ సెలవులు అయితే ప్రకటించారు. అయితే అధికారిక వెబ్సైట్ ద్వారానే దానికి సంబంధించి పునఃప్రారంభానికి సంబంధించినటువంటి తేదీని కూడా ప్రకటిస్తామని చెప్పేసి వెబ్సైట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇన్ఛార్జ్ వీసీ గోవర్ధన్ స్పష్టం చేశారు. అయితే విద్యార్థులు మాత్రం ఎలాంటి వదంతులు నమ్మవద్దని చెప్పేసి సూచించారు. ప్రస్తుతం అయితే హఠాత్తుగా హాస్టల్ ఖాళీ చేయాలని చెప్పడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు రైలు బస్సు రిజర్వేషన్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసుకుంటే మరి ట్రిపుల్ ఐటీ విద్యార్థుల నిష్క్రమణతో క్యాంపస్ వద్ద సందడి నెలకొంది. అయితే ప్రస్తుతం వారు ఇళ్లకు వెళ్లి తమ లగేజీలతో పాటు ఇళ్లకు బయలుదేరి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రారంభ తేదీపై కూడా ఇంకా పూర్తి స్పష్టత లేకపోవడంతో కొంత అయోమయ పరిస్థితి కనిపిస్తా ఉంది. శ్రీజ. Right, thank you for the update, Naresh. తిరుపతిలో యుద్ధం వద్దు, శాంతి ముద్దు అంటూ గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. మహతి ఆడిటోరియం నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పలు సేవా సంస్థలు పాల్గొన్నాయి. యుద్ధాల వల్ల ప్రాణ ఆస్తి నష్టాలే తప్ప ఒరిగేదేమీ లేదని అన్నారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అని ప్రతినిధులు పిలుపునిచ్చారు. గతంలో టిబెట్ భూకంప బాధితులకు అండగా నిలిచినట్లే ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లోనూ మానవత్వాన్ని చాటాలని కోరారు. ఆ తరువాత భూమిని రక్షించండి. ఎడారి గుండెల్లో మంటలు, యుద్ధాన్ని వదిలేయండి, ప్రేమించండి. త్రాగునీరు లేకపోయి తిండికే కరువాయే. సామ్రాజ్యవాదులకు ప్రకృతి ప్రేమికులారా వద్దు యుద్ధం. ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రము ఆ దేవదేవుడు వెంకటేశ్వరుడి పాదపద్మాల చెంత పవిత్రమైన తిరుపతి మహతి ఆడిటోరియం నందు ప్రపంచ శాంతి కోసము తిరుపతి నుండి అందరము మూకుమ్మడిగా పంపుతున్న ఈ శాంతి సందేశము కొరకు వచ్చిన నా సేవా సంస్థల అన్ని సేవా సంస్థలు 35 సేవా సంస్థల ప్రతినిధులకు, తిరుపతి పుర ప్రజలకు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల వినమ్రత నమస్కృతాంజలి. నా ప్రియమైన సోదరులారా, సోదరమణులారా, మీరు చూస్తే ఈరోజు పశ్చిమాసియా యుద్ధముతో ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయింది. ఎందరో అమాయకులైన పసికందులు, అమాయక ప్రజలు, వీరే కాకుండా ప్రకృతి కూడా ఎంతో నష్టపోతోంది.
యుద్ధం అనేది ఒక భయంకరమైనది. రెండు దేశాల మధ్య కాదు, రెండు వ్యక్తుల మధ్య కాదు, అది ఈరోజు ప్రపంచాన్నే కుదిపేస్తుంది. యుద్ధం వల్ల నష్టాలు నా సోదరులు నిన్న అన్ని విశదీకరించినారు. ఎక్కువసేపు మాట్లాడకుండా ఈ యుద్ధాన్ని ఇక్కడ మనం ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని ఎవరిని విమర్శించడం లేదు, ఎవరిని సమర్థించడం లేదు. ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రము ఆ దేవదేవుడు వెంకటేశ్వరుడి పాదపద్మాల చెంత పవిత్రమైన తిరుపతి మహతి ఆడిటోరియం నందు చైర్మన్ ఐఎమ్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహర్రావు, చైర్మన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్, చైర్మన్ రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి డిస్టిక్, అదేవిధంగా స్టేట్ ట్రెజరర్ రెడ్ క్రాస్. ఈరోజు మనం తిరుపతి నగరంలో డాక్టర్ రమేష్నాథ్ సార్ చెప్పినట్లుగా శాంతి, మనం యుద్ధం వద్దు శాంతి ముద్దు అని చెప్పని ప్రపంచ శాంతి కోసం ఈరోజు తిరుపతిలో మొట్టమొదటి ర్యాలీ జరుగుతుంది అనుకుంటాను నేను. ఎందుకంటే మనకు దేశవ్యాప్తంగా దీని గురించి గుర్తించాలి. ఈరోజు తిరుపతి నగరంలో దీన్ని గుర్తించి ముందుకు తీసుకుంటున్న ఆర్గనైజేషన్ అన్నిటిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మనకి ఒక యుద్ధం వల్ల మరణం వస్తుంది, అదేవిధంగా ఒక శాంతి వల్ల మనకు ఒక జీవం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం మొదట్లో చూసినట్లయితే యుద్ధం వల్ల ఎంతవరకు పెద్ద ఇబ్బందులు ఉండదని అనుకున్నాం, కానీ ఒక పెట్రోలో లేకపోతే గ్యాసో ప్రాబ్లం అనుకున్నాం. ఈరోజు చూస్తే చిన్న చిన్న బండ్లు పెట్టుకున్న వ్యాపారులు, దోశలు, టిఫిన్ సెంటర్స్ పెట్టుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద హోటళ్ళు కూడా లాస్ట్కి, అంటే హోటల్ పెద్ద ఇండస్ట్రీ అనుకుంటాం, కానీ అందులో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు. అంటే చాలామందికి ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి గత 23 రోజులుగా దగ్గర 3 వారాల పైన యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధం వల్ల వచ్చే ఫలితం మనందరం కూడా తెలుసు, నష్టం తప్ప దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. తిరుపతి పుర ప్రజలు, తిరుపతి వ్యాపారస్తులు, తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్సు మరియు తిరుపతిలో వివిధ సామాజిక సంస్థలు యుద్ధం వద్దనే నినాదంతో శాంతి ర్యాలీ చేపడుతున్నాం. ఈ యుద్ధం వల్ల ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడతారు. పేద, బడుగు, బలహీన వర్గాలు అత్యంత దారుణమైన పరిస్థితి చూస్తారు. దీనికి తిరుపతితోనే మొదలు కావాలని అన్ని సామాజిక సంస్థలు ఈ శాంతి ర్యాలీ చేస్తున్నాం. యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ యుద్ధం అనేటటువంటిది మానవాళి మనుగడకు తీవ్రమైనటువంటి ముప్పు కలుగజేస్తుంది. ఇటువంటి యుద్ధాల వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. కాబట్టి వీటి నుంచి బయటపడడం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి శాంతి కాముకులందరూ కూడా శాంతిని కోరాలని, యుద్ధం ఆపాలని ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి సాహితీ సంస్థలు, సేవా సంస్థలు, మేధావులు అందరూ కలిసి ఈ తిరుపతి పురవీధుల్లో శాంతి నెలకొలాలి, అలాగే యుద్ధం ఆపాలి అనేటటువంటి నినాదంతో ఈరోజు మహతి కళాక్షేత్రం నుంచి తిరుపతి పురవీధుల్లో ప్రదర్శన చేస్తున్నారు. వీరందరికీ కూడా ఈ యొక్క నినాదం ప్రపంచమంతా వినిపించాలి, శాంతి గీతం వెలియాలి అనేటటువంటి నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఉల్లి కిచెన్లో అవసరమైన పదార్థం, కానీ అదే ఉల్లి ఇప్పుడు రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి ధర పాతాళానికి పడిపోతోంది. రైతు విలవల్లాడిపోతున్నాడు. పెట్టుబడులు పెట్టి పండిస్తే కనీసం కోత ఖర్చులు కూడా రాకపోవడంతో పొలాల్లోనే పంటను వదిలేయాల్సిన పరిస్థితి. నెలల తరబడి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉల్లి పంట కళ్ల ముందే నాశనం అవుతోంది. సంగారెడ్డి జిల్లా రైతుల కష్టాలపై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో రాయిపల్లి, ఉసిరేకల్లి, దన్వార్, బోరంచ, తుమ్నూరు, రాణాపూర్ వంటి గ్రామాల్లో ఈ ఏడాది సుమారు 1200 ఎకరాలకు పైగా రైతులు ఉల్లి సాగు చేశారు. ఎకరాకు విత్తనాలు, ఎరువులు, కూలీలు, నాటు, కలుపు, కోత అన్నీ కలిపి దాదాపు 50,000 రూపాయల వరకు ఖర్చయిందని రైతులు చెబుతున్నారు. అప్పులు తెచ్చి ఆశలతో సాగు చేసిన పంట ఇప్పుడు రైతులను కష్టాల్లోకి నెట్టేసింది. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధర క్వింటాలకు 1000 నుంచి 1900 రూపాయల మధ్య ఉంది. ఈ ధరకు అమ్మితే రవాణా ఖర్చులు, కమిషన్లు పోను పెట్టుబడిలో సగం కూడా తిరిగి రాని పరిస్థితి. దీంతో ధర పెరుగుతుందన్న ఆశతో రైతులు కోసిన పంటను పొలాల్లోనే నిల్వ ఉంచుతున్నారు. ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ నెలల తరబడి అలాగే ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. నా పేరు రాజపేట, గ్రామం తిప్పి, నారాయణఖేడ్ మండల్. నేను 4 ఎకరాలు ఉల్లి వేసిన, పెట్టుబడి రాకొచ్చింది, రేటు లేదు. దీనికి గవర్నమెంట్ ఏమైనా సాయం ఇవ్వాలని కోరుకుంటున్నాను.
మండలంలో శీతల గిడ్డంగులు లేకపోవడం రైతులకు పెద్ద శాపంగా మారింది. సరైన నిల్వ సౌకర్యాలు ఉంటే పంటను రక్షించుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు రైతు చేతిలో ఏమీ లేక నిరాశలో మగ్గుతున్నాడు. ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎకరాకు ₹1,000 కౌలు చెల్లించి సాగు చేసిన వారు ఇప్పుడు కౌలు డబ్బులు కూడా కట్టలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక విలవిల్లాడుతున్నారు. మండల్ నారాయణఖేడ్, గ్రామం పంచాయమ్మ. నా పేరు మోహన్. 2 ఎకరాల ఉల్లిగడ్డ వేసిన. దాన్ని పెట్టిన పెట్టుబడి లేదు. ఉల్లిగడ్డ కూలీలకు 350 కూలి, 10 మంది వచ్చారు. దాన్ని ఉల్లిగడ్డ రేట్ లేదు. మళ్ళా ఇప్పుడు గవర్నమెంట్ పెంచాలని అనుకుంటున్నా. రైతులకు ఆదుకోవాలి. రైతులు చాలా బాధ ఉంది. ఈ లాగోడ్లు పెట్టిన లాగోడ్లు రాకొచ్చింది. అంతా లాస్ ఉంది. ఉల్లి పంటను కనీసం క్వింటాలకు ₹2,000 మద్దతు ధర ప్రకటించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రాకుండా గిడ్డంకులు, నిల్వ సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది మేము ఉల్లిగడ్డ కోస్తున్నాము. మరి ఈ ఉల్లిగడ్డకు ఏం ధరలు లేవు సారు. మరి మాకు కూలి అయితే 350 ఉన్నాయి. వ్యవసాయం దారానికి ఏం పడతలు లేదు. అంత లాస్ వస్తుంది. ఈ పంటలు పెట్టుకుంటే అంత లాస్ వస్తుంది. నెత్తి చేతులు పెట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు. మరి దీని ద్వారా మాకేమన్నా గవర్నమెంట్ సాయం చేయాలి అని మేము కోరుకుంటున్నాము. ఉల్లి రైతు కష్టానికి ధర లేక పంట కళ్ల ముందే నాశనమవుతోంది. రైతు చెమటకు విలువ ఇవ్వాల్సిన సమయం ఇది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర, నిల్వ సదుపాయాలు కల్పిస్తుందా లేక రైతు కన్నీళ్లు ఇలాగే కొనసాగుతాయా అనేది చూడాలి.